బరువు తగ్గటానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మనలో చాలామంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల పాటు కఠినంగా ఉపవాసం చేయటం, తర్వాత మళ్ళీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇందుకు భిన్నంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం మంచిది. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా మధ్య మధ్యలో ఉపవాసం చేయటం, ఆహారాన్ని క్రమశిక్షణగా తీసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే అందరూ కొన్ని గంటలు తినేసి మిగతా టైంలో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. లైక్ 16:8, 16:8 అని అంటుంటారు, ఆర్ 10:14 అని అంటుంటారు, ఆర్ ఎల్స్ 2:4 ఆర్ 2:5 అని కూడా అంటుంటారు. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మనము ఫాస్టింగ్ స్టేజ్లో కాకుండా ఫుడ్ ఈటింగ్ చేస్తుంటామో, తింటుంటామో, అప్పుడు కూడా మనము సరైన ఫుడ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ అన్ని జంక్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ గల ఫుడ్ కానివ్వండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానివ్వండి, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే అది మన బాడీకి అందుతుంది. కాబట్టి ఫ్యాట్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈవెన్ ఫాస్టింగ్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి, ఆర్ సర్కాడియన్ ఫాస్టింగ్ కానివ్వండి, ఎలాంటి ఫాస్టింగ్ ఆర్ నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ మనము కరెక్ట్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి అండ్ పోర్షన్ కంట్రోల్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం దాని నెగటివ్ ఎఫెక్ట్స్ మన బాడీ పైన పడకుండా ఉండాలి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే అన్ని వైటమిన్, మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం, అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటాయో అంతా మనము రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి ఉండవు. అదే గనక మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకుంటూ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షుగర్స్, స్వీట్స్, ఫ్యాట్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి కనుక ఇంక్లూడ్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ అనేది కాకుండా ఇంకా మన హెల్త్ చాలా వరకు డిటీరియేట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారో ప్రాపర్ డైట్ కౌన్సిలింగ్ తీసుకొని కనుక చేస్తే దానివల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ రివర్సల్ ఆర్ డయాబెటీస్ రివర్సల్ కూడా మనము పాసిబుల్ ఉంటుంది.